ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. దీపావళి పండుగ గురించి నేను చెప్పుకున్నాం, లౌకిక దీపావళి గురించి. ఈరోజు మనము శాస్త్రీయ దీపావళి. అదేమిటండి లౌకిక దీపావళికి శాస్త్రీయ దీపావళికి తేడా ఏమిటి అంటే, వేదంలో చెప్పబడినటువంటి దీపావళికి రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, దీపావళి అనేది మనకి 3 రోజుల ఉత్సవం. ఒకటి నరక చతుర్దశి సమితమైనటువంటి దీపావళి. నరక చతుర్దశికి సంబంధించినటువంటి విషయం మనం చెప్పుకున్నాం నిన్న. మనం ఆ రోజు దీపావళి లౌకికంగా పటాసులు కాల్చడం అంతా కూడా. ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి వైదిక దీపావళి అనేది దివిటీలు కొట్టడము, పితృదేవతలకి మనం చేసేటువంటి పూజ, యమతర్పణము, యమధర్మరాజుకు తర్పణం ఇచ్చేది. అలాగే ఈరోజు మనం పెద్దలకి అందరికీ కూడా మరొక్కసారి వారిని స్మరించుకొని వారి యొక్క పుణ్యగతుల కొరకు మనం చేసేటువంటి పండగ ఈ యొక్క వైదిక దీపావళి. అదే రోజు మనకి కేదారేశ్వర స్వామి వ్రతం, కొన్ని ప్రాంతాల్లో కేదారేశ్వర స్వామి వ్రతం కూడా ఉంది. ఆ వ్రతం కూడా ఈ రోజే చెప్పబడింది. 21వ తేదీ మాత్రం చెప్పబడింది. దీని గురించి అనవసరమైనటువంటి మాటలు, వివాదాలు అక్కరలేదు. ఇది క్లారిటీ. అందరూ దీపావళి పండుగ చేసుకుంటాం, మా అయ్యగారు మా కట్ట చెప్పాడు, గంటల పంచాంగాలు చెప్పాడు, మంటల పంచాంగాలు చెప్పాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదు. సవివరమైనటువంటిది, శాస్త్రోక్తమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అది నేను మీకు శ్లోకంలో చెప్పాను. అసలు ఆ శ్లోకం నేను చెప్పాను మీకు. నేను దీపావళి యొక్క శ్లోకం మీకు చెప్పాను నేను. దాని గురించి మళ్ళీ ఉపన్యాసాలు, మాది తెలంగాణ పంచాంగం, మాది ఆంధ్ర పంచాంగం, మా రాయలసీమ పంచాంగం, మా ఉత్తరాది పంచాంగం, మా రాజమండ్రి పంచాంగం. నీ పంచాంగం మడతలు పెట్టి జాగ్రత్త పెట్టుకోండి. సూత్రం ఆధారంగా చెప్పేటువంటి ఫలితం కరెక్ట్గా ఉండాలి. సూత్రము, నీ భాష్యము, నీ సూత్రానికి ఈ భాష్యం చెప్పకూడదు. అందుకే ఆ ప్రాంతాల వాళ్ళు కలుసుకొని మేము గొప్ప వాళ్ళం, మాకు మేము చేసేసుకున్నాం అనేటువంటి పండుగల పబ్బాల గురించి మాట్లాడద్దు. శాస్త్రీయమైనది దృక్పథం, దాని యొక్క మీమాంస, వివరణ అంతా స్పష్టంగా ఉండాలి. అంతప్ప నీ పీఠానికి సంబంధించిన ఆ పీఠం వాళ్ళు నన్ను ఆమోదించారు, ఆ పీఠం వాళ్ళు ఆమోదించే అవకాశం, ఆ శ్లోకానికి అర్థం వాళ్ళు చెప్పాలి. ఆ యొక్క మునులు, ఋషీశ్వరులు, ఆ పీఠాధిపతులు ఆ శ్లోకానికి అర్థం చెప్పాలి. ఆ శ్లోకానికి అర్థాన్ని నానార్థాలుగా తీసుకొని మీ ఇష్టం ఉన్నట్టుగా పండుగల పబ్బాలు చేసే ప్రయత్నం చేయకండి. లౌకిక దీపావళి నిన్న అయిపోయింది, వైదిక దీపావళి ఈరోజు జరుగుతుంది. ఈరోజు పెద్దల యొక్క దివిడిని కొట్టడము, వారి గురించి మనం చేసేటువంటి పూజలు, పునస్కారాలు, యమతర్పణం అన్ని కూడా ఈరోజు మనకి శాస్త్రీయంగా చెప్పబడింది. అది గుర్తుపెట్టుకోండి. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ మీకు మళ్ళీ 21వ తేదీ శ్లోకం యొక్క వివరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, అమాయామశ్వినే మాసి పితృకర్మ విధాయ చ దీపదానం తతః కుర్యాత్ ప్రదోషే చ తదోల్ముఖం. మళ్ళీ చెప్తాను వినండి. అమాయామాశ్వినే మాసి పితృకర్మ విధాయ చ దీపదానం తతః కుర్యాత్ ప్రదోషే చ తదోల్ముఖం అనేటువంటి శ్లోకం ప్రకారంగా అపరాహ్నంలో అమావాస్య తిథి ఉన్న రోజున పితృకార్యము ఆచరించి ప్రదోషమున దీపదానము చేసి దివిటీలను కొట్టాలి. ఈ శ్లోక ప్రకారము మనకి అక్టోబర్ 21వ తేదీ మంగళవారం మాత్రమే మనకి ఈ యొక్క వైదికమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటి దీపావళి. అంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి ముఖ్య పనులు ఏమిటంటే, పితృదేవతలకి ప్రీతిగా దీపదానం చేయడము, యమతర్పణము చేయడము, దివిటీలు కొట్టడం అనేటువంటి ఆచారం ఉంది. కాబట్టి ఈ ఆచారాన్ని ఈ శ్లోక ప్రకారంగా మీరు తప్పుగా మాట్లాడే అవకాశం లేదు. కనుక ఈ శ్లోక ప్రకారంగా మనకి శాస్త్రీయ దీపావళి మనకి 21వ తేదీ మంగళవారం రోజున వచ్చింది, ఆ రోజు జరుపుకోవాలి. అదే రోజు కేదారేశ్వర స్వామి వ్రతం కూడా జరుపుకోమని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా 21వ తేదీ శాస్త్రీయ దీపావళి దివిటీలు కొట్టడం. దివిటీలు అంటే ఏమిటి అంటే, ఒకప్పటి కాలంలో ఒక గడ్డి తాడుకి ఒక చివరన ఒక నూనె పదార్థంతో ఒక గట్టికి మూట కట్టేసి దాన్ని గిరగిరా తిప్పేవాడు. ఆ తిప్పుడు సుదర్శన చక్రం లాగా పైనున్నటువంటి పితృదేవతలకి ఈ యొక్క నరక మార్గము నుంచి కాకుండా స్వర్గ మార్గం వైపు దారి చూపించేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి దాన్ని దివిటీలు కొట్టడం అంటారు. అదంతా అప్పుడే చేయాలి. అదే రోజు యమతర్పణం కూడా చేయాలి. కాబట్టి యమతర్పణం చేసే విధానం కూడా అప్పుడే ఉంటుంది. అలాగే మనకి కేదారేశ్వర వ్రతం కూడా మనకి అమావాస్యటువంటి పాడ్యం కూడా విశేషమైనదిగా చెప్పబడింది. కాబట్టి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని కూడా మనము ఆ రోజు ఆచరించడం
విశేషంగా చెప్పబడింది. కాబట్టి తప్పకుండా మీరు 21వ తేదీ మంగళవారం రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించండి. లౌకిక దీపాల గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నిన్న. ఆ విషయం గురించి మళ్ళీ ప్రస్తావన అక్కర్లేదన్న విషయాన్ని గుర్తించండి. అలా ఈలోగా మనకి ఏమిటి విశేషం ఏమిటంటే పితృదేవతల యొక్క మోక్ష ప్రాప్తి కొరకు మనం చేయాల్సినటువంటి పనులు: దానము, ధర్మము, దివిటీలు కొనడము, దీపదానం. దీపదానం ఎందుకు? పితృదేవతల మోక్షం కొరకే, జన్మరాహిత్యం కొరకు. ఈ దీపదానం అనేది జన్మరాహిత్యం కొరకు చేయాల్సింది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ రోజున దీపదానం తప్పక చేయాల్సింది. ప్రదోష కాలంలో చేస్తే విశేషము. పితృదేవతల తృప్తి తప్పకుండా జరిగి పితృదేవతల యొక్క ఆశీర్వచన ఫలితాన్ని మనం పొందుకొని అమ్మవారి అనుగ్రహంతో, ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో, పరమేశ్వరుడికి అనుగ్రహంతో మనకు అష్టైశ్వర ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ లౌకికమైనటువంటి దీపాలను జరుపుకున్నా, పటాసులు కాల్చినా, ఈరోజు దివిటీలు కాల్చి దీపావళి మళ్ళీ దీపాల వరుస మన ఇంట్లో పెట్టాల్సిందే. అలా పెట్టేసి ఈ యొక్క శాస్త్రీయ దీపావళి పండుగ జరుపుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనే భావనను గుర్తు చేసుకోండి. యమతర్పణం, యమధర్మరాజుకి తర్పణం కూడా ఇచ్చేటువంటి శుభ సమయం మధ్యాహ్న కాలంలో, అంటే అపరాహ్న సమయంలో యమధర్మరాజుకి యమతర్పణం కూడా ఇవ్వడం అనేది విశేషం. మన పితృదేవతలకి ఈ నరకము నుంచి బయటపడడానికి యమునికి మనకి ఇచ్చేటువంటి ఒక ప్రార్థన, ఆయనకి తర్పణము. దానివల్ల మన పితృదేవతలు సంతృప్తి పడి మనం ఇచ్చినటువంటి తర్పణం వల్ల వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి పొందుకుంటారని కూడా స్పష్టంగా చెప్పబడింది. కనుక మీరందరూ 21వ తేదీన శాస్త్రీయమైన దీపావళి జరుపుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. శాస్త్రీయమైనది, ఎవరికి తల ఒగ్గనిది, సూటిగా చెప్పగలిగేది ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి ఇటువంటి ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తప్పకుండా మనం దాన్ని ఫాలో అవ్వాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.